సార్ ఇప్పుడు కార్డియాలజీ ఫీల్డ్‌లోకి రావాలనుకునే చాలామంది యంగ్ జూనియర్ డాక్టర్స్ మిమ్మల్ని ఎంతోమంది ఇన్స్పైరింగ్‌గా చూస్తుంటారు సార్. మీ వీడియోస్ కావచ్చు, లేదా మిమ్మల్ని రోల్ మోడల్‌గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ నార్మల్ పబ్లిక్ కూడా ఒక యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. డాక్టర్స్ వీడియోస్ మనం చూస్తుంటాం. మీరు తినే ఫుడ్ ఏంటి? మీరు పాటించే ఒక డైలీ రొటీన్ లైఫ్ ఏంటనేది తెలుసుకోవాలని ఉంటుంది. సో ప్లీజ్ లెట్ మీ నో యువర్ రొటీన్ అండ్ ఫుడ్ వాట్ యు టేక్. నేను చెప్పినట్టుగా నేను కార్బోహైడ్రేట్స్ పూర్తిగా అవాయిడ్ చేస్తానండి. రైస్ అనేది వన్స్ ఎ వీక్, ట్వైస్ ఎ వీక్ అంతే ఉంటుంది రైస్ అనేది. సో బ్రేక్ఫాస్ట్ తిన్న అసలు బ్రేక్ఫాస్ట్ మానేసి నేను 10 ఏళ్ళు అయింది బేసికలీ. 10 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ గడువు అయి ఉండొచ్చు. 10 కాదు, డెఫినెట్గా మోస్ట్ 20 years అవుతున్నాను. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడూ తినను నేను బేసికలీ. మధ్యాహ్నం దాకా లిక్విడ్స్తో మేనేజ్ చేస్తాను. మధ్యాహ్నం దాకా కాఫీ టీలతో మేనేజ్ చేస్తాను. లంచ్ కూడా మోస్ట్లీ రైస్ ఉండదు. రైస్ కాదు, కార్బ్సే ఉండవు అసలు. లంచ్కి ఒక 3-4 ఆమ్లెట్లు ప్లస్ 1 సలాడ్ ఏదైనా ఉంటుంది. ఓకే. అకేషనల్ ఫ్రూట్లో కూడా 2 ఉంటాయి. జామకాయ ఒకటి, దానిమ్మ ఒకటి. సో దిస్ ఈజ్ ద లంచ్. ఈవినింగ్ మళ్ళీ కార్బ్ లేకుండా ఏమన్నా టిఫిన్లో లేకపోతే అలాగే ఏమన్నా ఉంటాయి. సో మీకు అసలు చీట్ డేస్ అంటే ఏముండవు సార్? సండే ఈజ్ ద చీట్ డే. కానీ క్రేవింగ్స్ అసలు ఏమి ఉండవు సార్ మామూలుగా క్రేవింగ్స్? అది తెలివితేటలండి. తెలివితేటలు అంటే నేను తెలివైనగా అని చెప్పట్లా. మన క్రేవింగ్స్ని మన అన్నం లేకుండా క్రేవింగ్స్ని ఎట్లా సాటిస్ఫై చేసుకోవాలి? గాట్ ఇట్. ఇప్పుడు మీకు ఇష్టం ఏవి అని ప్రతి గారిని అడిగాను అనుకోండి, మీరు అన్నం అనరుగా. నాకు ఆకూర ఇష్టం, మా ఫ్రై ఇష్టం. చాయిస్. మీ చాయిస్ ఈజ్ నాట్ రైస్. మీ ఇష్టమైనవి తినడానికి మీడియం రైస్. సో మీకు ఇష్టమైన అన్నీ తినండి, రైస్ కాకుండా తినండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 days a week ఈవినింగ్ కిన్వా తింటాను. సో నాకు ఇష్టమైనది రైస్ కాదు, కిన్వా కాదు. నాకు ఇష్టమైనది ఆ కూర, ఆ పచ్చడి, ఆ చారు, సంథింగ్ లైక్ దట్. అది కిన్వాతో తింటాను నేను. జస్ట్ యూ హ్యావ్ టు రిప్లేస్. ఎస్, జొన్న రొట్టెలతో తింటాను నేను. సో నాకు ఇష్టమైన అన్ని క్రేవింగ్స్ అన్నీ కూడా ఐఎమ్ ఏబుల్ టు సాటిస్ఫై, నాట్ విత్ రైస్. ఓకే ఓకే ఓకే. అండ్ థైరాయిడ్, కొలెస్ట్రాల్ కూడా చాలామంది చూస్తుంటాం సార్ పేషెంట్స్కి. ఇది లైఫ్ లాంగ్ ఈ పిల్స్ కంటిన్యూ చేయాల్సి ఉంటుందా? వాళ్ళు దానికి రిలేటెడ్ ఏమైనా ఎక్సర్సైజ్ లాంటి పర్టికులర్గా చేయాల్సి ఉంటుందా? థైరాయిడ్ అనేది ఒక వెరీ వెరీ ఇంటెలిజెంట్ గ్లాండ్ అండి. అది మెడ దగ్గర ఉంటుంది. డైరెక్ట్లీ కంట్రోల్డ్ బై ది పిట్యూటరీ గ్లాండ్. అది మాస్టర్ గ్లాండ్ అంటారు. ఇక్కడ నోటి మధ్యలో బ్రెయిన్లో ఉంటుంది అది. ఓకే. సో థైరాయిడ్ ఈజ్ ది మన మెటబాలిజం అని ఇందాక అనుకున్నాం. లావుగా ఎందుకుంటాడు, సన్నగా ఎందుకుంటాడు, కొంతమంది ఎప్పుడు లేజీగా ఉంటారు, కొంతమంది చురుగ్గా ఉంటారు. ఇవన్నిటికీ కారణమైనటువంటి ఏకైక హార్మోన్ గ్రంథి ఏంటంటే అది థైరాక్సిన్. అది తయారు చేసే గ్రంథి థైరాయిడ్. శరీరానికి ఇప్పుడు మనం అనుకున్న దానికంటే ఎంతో తెలివైంది మానవ శరీరం. అది దానికి దెబ్బలు తగిలితే అది హీల్ చేసుకోగలదు. చిన్న దెబ్బలు ఉంటే అది సరి చేసుకోగలదు. ఇవన్నీ అది చేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి వెరీ వెరీ ఇంటెలిజెంట్ ఆర్గానిజం. థైరాయిడ్ ఎంత ముఖ్యమో శరీరానికి తెలుసు. అందుకనే దాన్ని డైరెక్ట్లీ పిట్యూటరీ కంట్రోల్లో పెట్టింది అది. ఓకే. సో థైరాయిడ్ కొంత వంశపారంపర్యంగా కానివ్వండి, కొన్ని జబ్బుల వల్ల డ్యామేజ్ అవ్వడం వల్ల కానివ్వండి, అది వస్తుంది. సో థైరాయిడ్ మీరు 2 క్వశ్చన్లు 2 వేరే వేరే ఉన్నాయి. థైరాయిడ్ వేరే, కొలెస్ట్రాల్ వేరే. సో థైరాయిడ్కి మనం పెద్ద చేసేది ఏమి ఉండదు, ఎందుకంటే అది వెరీ హై ఇన్ ది ఆర్డర్. సో దానికి మందులు వేసుకోవడం తప్ప జనరల్గా ఉండదు. ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ శరీరాన్ని సపోర్ట్ చేస్తుంది కదా. సో శరీరం పెరిగే కొద్దికి థైరాక్సిన్ పెంచుకోవాలి. సో లాజికల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే బరువు తగ్గితే థైరాయిడ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఏమోనని, బట్ సైన్స్ సేస్ అదర్వైజ్. సో థైరాయిడ్ ఉంటే మాత్రం మందులు వేసుకుంటూ ఉంటే మీ మెటబాలిజం నిలుస్తుంది. ఓకే. అదొకటి. కొలెస్ట్రాల్ అంటారా? కొలెస్ట్రాల్కి 2 సోర్సెస్. ఒకటి మనం తినే తిండి, ఇంకోటి మనకి వంశపారంపర్యంగా డిటర్మైన్ అయినటువంటి లివర్లో తయారు చేసే కొలెస్ట్రాల్. ఓకే. బట్ ఈ రెండింటికి కూడా డైట్ అండ్ ఎక్సర్సైజే మార్గం. మీరు అంటే మోటివేషన్ కంటే కూడా డిసిప్లిన్గా కనీసం వారానికి 3-4 రోజులు ఎక్సర్సైజ్ చేయగలిగితే కొలెస్ట్రాల్ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్. దీనికి ఎన్నో లైవ్ ఎక్స్పెరిమెంట్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రము మనం ఎక్సర్సైజ్తో చేయగలం, అనుమానం లేదు. కానీ అది చెడ్డది కాబట్టి దాని మీద ఎప్పుడు ఒక దృష్టి, దాని మీద మనం ఒక కన్ను వేసి ఉంచాలి దాని మీద. సో 6 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకుంటూ అది ఎక్కడ ఉంది అని చేసుకోవడం అనేది చాలా అవసరం. ఓకే. సో అది ఎక్కువ ఉంటే ఎక్సర్సైజ్ డైట్ చేసుకోండి, కానీ మందులు కూడా వేసుకోండి. తద్వారా దాన్ని మీరు కంట్రోల్లో ఉంచుకుంటే అది మీకు హాని కాకుండా ఉంటుంది. ఇంట్లో పల్లెటూళ్ళలో
మధ్య మధ్య పాములు వస్తుంటాయి ఇంట్లోకి. సో అది ఎంత క్యాజువల్గా ఉంటుందంటే కృష్ణా జిల్లాలో దాన్ని పురుగులు అంటారు. మా ఇంట్లో పురుగు తిరుగుతుంది అంటాడు. పురుగు అంటే పురుగు కాదు, పాము. వీళ్ళకి ఎంత క్యాజువల్గా ఉంటుందంటే వాళ్ళు చూసి కానీ రోజు చూసేదే కావచ్చు, అది కాటేస్తే చచ్చిపోతాం అంతేగా. సో కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉన్న పాము లాంటిది. దాన్ని ఎప్పుడూ కంట కనిపెడుతూనే ఉండాలి. అది పెరిగితే దాన్ని తగ్గించాలి, అప్పుడు మనది కాటేది. కొంతమందికి భయం కూడా ఉంటుంది సార్, ఈ ట్యాబ్లెట్స్ ఇట్లా లాంగ్ రన్లో లైఫ్ లాంగ్ వాడుతున్నాం అంటే అది కిడ్నీ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందని కూడా ఒక భయం కూడా ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మరి అది కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి సార్? అది కాదు ప్రతీక్, బేసికలీ మనిషి తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన ఫిలసాఫికల్ కారణం, ఒక కాన్సెప్ట్ ఏంటంటే అవసరాలు, అలవాట్లు. ఓకే, మనకి ఏది అవసరం, మనకి ఏది అలవాటు, ఈ రెండింటికి కన్ఫ్యూజన్ ఉందనుకోండి, రెండింటిని అలవాట్ల కింద తీసుకునే తప్పు చేస్తారు జనాలు. కొన్ని మనకి అవసరం, మన శరీరం హెల్త్కి కొన్ని అవసరమైనవి ఎప్పుడు చెయ్యాలి. చేస్తే మీ హెల్త్ మిమ్మల్ని కాపాడుతుంది, మీ ఆరోగ్యాన్ని అది కాపాడుతుంది. అలవాట్ల వల్ల మీ ప్లెజరబుల్ థింగ్స్, మీకు హానికరమైనవి కావచ్చు, అవి మీ ప్లెజర్ కోసం మీరు తీసుకున్నవి అలవాట్లు. సో ఇప్పుడు కొలెస్ట్రాల్ టాబ్లెట్ అనేది మనకు అవసరం. కొంతమందికి సైకెట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. వాళ్ళ జీవితం స్మూత్గా నడవడానికి వాళ్ళకి సైకెట్రీ మందులు, మానసిక రుగ్మత యొక్క మందులు అవసరం వాళ్ళకి. లేకపోతే బండి సిస్టమ్ పనిచేయదు. వాళ్ళు సరిగ్గా మాట్లాడకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళు హర్ట్ చేయొచ్చు, ఈ పక్క రిలేషన్స్ దెబ్బతింటాయి, వాళ్ళ ఫ్రెండ్స్తో రిలేషన్స్, వాళ్ళ జాబ్, వాళ్ళ లైఫ్ అంత ఇంపాక్ట్ కావచ్చు. ఇవన్నీ అవసరాలు. కొన్ని అవసరాలను మనం తప్పకుండా చేయాలి. ఆ కన్ఫ్యూజన్లో మనం ఉండకూడదు. కొన్ని పనులు చేస్తే యువర్ లైఫ్ విల్ బి స్మూత్ అండ్ డిసీజ్ ఫ్రీ ఆర్ సఫరింగ్ ఫ్రీ. అవి ఎప్పటికీ చేయాలి. అండ్ వాట్ ఈస్ బైపాస్ సర్జరీ సార్? అది ఎందుకు చేయాల్సి ఉంటుంది, ఎప్పుడు చేయాల్సి ఉంటుంది? సో దాంట్లోనే ఆ పదంలోనే ఆన్సర్ ఉందండి. బైపాస్ చేస్తున్న మనం రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నట్లయితే, గుండెలో కానివ్వండి, కాళ్ళలో కానివ్వండి, శరీరంలో ఎక్కడన్నా సరే బ్లాక్ ఉంది గట్టిగా, ఆ బ్లాక్ మనం ఏదో రక్తనాళం లోపల నుంచి దాన్ని క్లీన్ చేసి స్టంట్ వేస్తాం కామన్గా. అది చేయలేని పక్షంలో దాన్ని బైపాస్ చేస్తాం, బ్లాక్ని తీయం. బ్లాక్ని బైపాస్ చేయడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది హైదరాబాద్కి. ఓఆర్ఆర్ ఏం చేస్తుంది, హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ని మొత్తం అంతా బైపాస్ చేస్తుంది. మీరు హైదరాబాద్ అవతల నుంచి యువతలకు పోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాంబే నుంచి విజయవాడ వెళ్తున్నాడు అనుకోండి, హైదరాబాద్ లోపల నుంచి పోతే వాడికి ఒక 2 గంటలు డిలే. యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ ద ట్రాఫిక్, ఆర్ బైపాసింగ్ ద ట్రాఫిక్. అలాగే రక్తనాళం, కొత్త రక్తనాళం తీసుకుని బ్లాక్ అటు ఇటుగా అటాచ్ చేస్తారు వాళ్ళు. సో ముందు నుంచి రక్తం ఏం చేస్తుంటే బైపాస్ ట్రాక్ గుండా పోయి చివరికి వచ్చేస్తుంది. సో గుండెకి సప్లై అయిపోతుంది. కానీ ఉన్న బ్లాక్ అలాగే ఉండొచ్చు, పెరగచ్చు కూడా, బట్ దానివల్ల మనకి నష్టం, ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు స్టంట్స్ వేసిన తర్వాత కూడా ఫర్దర్గా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని గ్యారంటీ ఏదైనా ఉందా సార్? దానికి మీరు అన్నట్టుగా ఎక్సైజ్ మందులు వాడుతున్నా, కొంతమంది 2 స్టంట్స్ వేయించుకుంటారు, 3 స్టంట్స్ వేయించుకుంటారు, డిపెండ్స్ ఆన్ ద హెల్త్ కండిషన్. సో గ్యారంటీ దేనికి, బ్లాక్ వస్తుందా లేదా దానికి. సో బ్లాక్ రావడానికి కారణం ఏంటి, కొలెస్ట్రాల్. ఓకే. సో మన శరీరంలో బ్లాక్ మళ్ళీ రావడానికి కారణమైనటువంటి కొలెస్ట్రాల్, LDL అనేటటువంటి కొలెస్ట్రాల్ని తక్కువ పెట్టుకుంటే, ఎంతకాలం పెట్టుకుంటే అంతకాలం స్టెంట్లో బ్లాక్ కాదు. బ్లాక్ చేసే పదార్థం LDL మనకు తెలుస్తుంది కదా. సో LDL తక్కువ పెట్టుకోవడం మనం చేయాల్సినటువంటి, అది వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. ఇది చేసినా ఒక 10% మందికి రక్తనాళ లోపలి పొర ఎగ్జూబరెంట్గా పెరగచ్చు. ఓకే. అది 10% మందిలో రావచ్చు. సో స్టెంట్ చేసినా, బైపాస్ చేసినా కొంతకాలం తర్వాత ప్రాబ్లం వచ్చే అవకాశం 10% మందిలో ఉంటుంది. ఓకే. దాన్ని పరీక్షలు చేయించుకోవాలి. బట్ మన చేతుల్లో ఉంది కొలెస్ట్రాల్ తక్కువ పెట్టుకోవడం.